ఎంపీ రేణుకా చౌదరి గారిని వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టారు, ఎలా అనిపిస్తుంది? ఏమండి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ ఇద్దరు, మన కొండా సురేఖ గారు అండ్ మన సీతక్క గారు. వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని చాలామంది అపార్థం చేసుకొని హీనంగా ప్రవర్తించి కొన్ని వేల సంఖ్యలో కుక్కల్ని పైన తెలియకుండానే ఎక్కడక్కడ గ్రామ పంచాయతీల్లో చంపటం జరిగింది. కొంతమంది ఎన్నికల సందర్భంగా వాగ్దానం కూడా చేశారు కుక్కలు లేకుండా చేస్తామని. ప్రమాదం అది. కుక్కలు లేకపోతే మీ ఇంట్లోకి పంది కుక్కలు వస్తాయి, ఎలకలు పెరుగుతాయి, కోతులు చెట్ల మీద ఉన్నటివి కిందికి రోడ్డుకు దిగి వస్తాయి. కోతులకు కూడా రేబీస్ ఉంటుంది. అవి రక్కినా కొరికినా కరిసినా పిల్లల చేతిలో తిండి లాక్కోవటం, ఇండ్ల మీదకి రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది గత అనుభవం, ఇది సామాజిక నిజం. కాబట్టి ఇట్లా ఫూలిష్గా వన్ వేగా వెళ్ళి కుక్కల్ని చంపేయటం మీకు పాపమే తగులుతుంది కానీ పుణ్యం కాదు. ఒక కుక్కని గౌరవించి పెంచుకుని ఒక్క పూట తిండి పెడితే మనిషికి లేని సుగుణాలు కుక్కలకు ఉంటాయి. విశ్వాసం అండ్ వాచ్ డాగ్స్ అందరూ పోల్చుకుంటారు, నేను వాచ్ డాగ్ లాంటి వాడిని అని చెప్పి. సో యూ హ్యావ్ టు సీ, కుక్కలు ఉండటం వల్ల మనకి ఇంట్లో సురక్షణ, మన కంపానియన్షిప్ చాలా మటుకు. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో కుక్కల్ని తీసుకొస్తున్నారు, వెళ్ళి వచ్చే స్ట్రెస్ తగ్గించుకోవడానికి, సవర్ తీసేదానికి సర్వీస్ డాగ్స్గా భావిస్తున్నారు. ఆటిజం ఉండే పిల్లలకి కుక్కలతో థెరపీ చేపిస్తున్నారు. అదేవిధంగా నేపాల్ లాంటి దేశాల్లో కుక్కని పూజిస్తారు. సంవత్సరానికి వ్యాలంటైన్స్ డే లాగా దే హ్యావ్. వివిధ కమ్యూనిటీస్లో ఎన్నో ప్రాక్టీసెస్ ఉన్నాయి కుక్కల్ని తీసుకొని. లెట్ us learn to keep that eco balance and learn to respect the living creatures. ఒక కుక్క మన దగ్గర ఉంటే అది చనిపోయే వరకు నీతోనే ఉంటుంది. మనిషికి ఆ గుణాలు లేవు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది, ఏమంటారు ఈ ఎన్నికల రిజల్ట్ పైన? మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే ఇది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్లానింగ్తో, అదేవిధంగా కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కంకణం కట్టుకొని ఈ దిగ్విజయ గెలుపు తీసుకురావటం. అండ్ అందరూ మిత్రపక్షాలు కూడా ఎక్కడెక్కడ మేము అడ్జస్ట్ అయి పోటీ చేశాము కలిసి, అందరికీ బెనిఫిట్ అయిందనేది నేను భావిస్తున్నాను. కానీ ప్రతిపక్షాలు ప్రధానంగా కేటీఆర్ దీన్ని ఆరోపిస్తున్నారు, డబ్బులు పంచారు అందుకే గెలిచారు అని ఆయన అంటున్నారు. ఆయన ఏం పంచారు? బెలూన్లు పంచారా? ప్రసాదం పంచారా? ఆయన ఏమని చెప్పి తిరిగారు? ఈ కథలన్నీ వద్దు, ఓడిపోయినారు, కంగ్రాచులేషన్ చెప్పండి. అంటే రెఫరెండంగా తీసుకుంటామన్నారు, ఆడ గెలిచారు, ఇది దీన్ని కూడా రెఫరెండంగా తీసుకున్నారు, గెలిచారు. ఏంటి మళ్ళీ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది? దీన్ని కూడా రెఫరెండంగా తీసుకోమంటారా? జోష్యం అక్కరే లేదు, గెలుస్తాం. సో మొత్తం మీద నిన్న గెలిచి ముందుగానే మేమందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఫలితాలు వచ్చినాయి. ముందు జరిగేటువంటి ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందంటూ కూడా రేణుకా చౌదరి చెప్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్పార్టీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.